దిల్ రాజు నిర్మాణంలో యంగ్ హీరో నితిన్ మరియు రాశి ఖన్నాల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ శ్రీనివాస కళ్యాణం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుండగా సినిమా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ వరల్డ్ వైడ్ గాను భారీగానే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా 25.8 కోట్ల బిజినెస్ ను దక్కించుకోగా 27 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాలలో భారీ థియేటర్స్ ని హోల్డ్ చేసింది. నైజాంలో సుమారు 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలు కలిపి దాదాపు 380 నుంచి 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి సుమారు 150కి పైగా థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందట. ఇక టోటల్ ఓవర్సీస్ లో 130 లొకేషన్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల ఆవల 280కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 880కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోనుంది. నితిన్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కిన చల్ మోహన్ రంగా భారీ ఫ్లాప్ గా మిగలడంతో ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు నితిన్. వరుస విజయాలతో ఫుల్ జోరు మీద ఉన్న దిల్ రాజుకు రీసెంట్ గా లవర్ సినిమా భారీ ఎదురుదెబ్బ కొట్టడంతో తిరిగి శ్రీనివాస కళ్యాణం సినిమాతో కంబ్యాక్ ను సొంతం చేసుకోవాలని దిల్ రాజు కూడా భావిస్తున్నాడు. మరి ఇటు నితిన్ కి అటు దిల్ రాజుకు ఈ సినిమా ఎంతవరకు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.